హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ పల్లుపతి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య అయితే నేను ఏంటంటే బర్త్డేస్ లేకపోతే మ్యారేజెస్ ఇలాగే వస్తున్నాయి. ఒక 1-2 మంత్స్ నుండి అయితే లైన్గా బర్త్డేస్ ఇంకా మ్యారేజ్ డేస్ వస్తున్నాయి. ఈసారి మా అన్వి పాప బర్త్డే, మా అన్విది ఫస్ట్ బర్త్డే అన్నట్టు ఇంకా మేమైతే ఇంట్లోనే వేసుకుంటున్నాం ఈసారి. సో మా అన్వి బర్త్డేకి అయితే అందరు వచ్చారు. అందరంటే కొంతమంది మాకు కావాల్సిన వాళ్ళు రిలేటివ్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళైతే వచ్చారు. ఇంకేంటంటే అసలు ఎంత గాలి ఉండేనో, అసలు చెట్లు అలా ఊగుతున్నాయి. చాలా బాగా అనిపించింది, చూపటాలనిపించింది. ఇంకా కిందనేమో వీళ్ళు మూవీ చూస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు వచ్చారన్నట్టు, మా అన్నయ్య మా వదిన వాళ్ళు. ఇంకా నేను పైకి వచ్చేసరికి అయితే డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా చేసాము, జస్ట్ అలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మాత్రమే. కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను, సింపుల్గా ఇంకా నీట్గా అనుకోవచ్చు. బాగున్నానా? ఈ శారీ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకప్పుడు ఈ శారీ బాగా ట్రెండింగ్గా ఉండే కదా. సో వీళ్ళేంత నెత్తికి పెట్టుకోమని క్యాప్స్ ఇలా ముఖాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. అది వెరైటీ అనిపించింది నాకు. ఇంకేంటంటే చాలా బాగా గాలి వస్తుంది అన్న కదా. సో ఇంకా వీళ్ళందరూ బయటనే కూర్చున్నారు. ఏంటంటే మా ఇంటి ముంగట చాలా బాగుంటుంది అన్నట్టు ముంగట కూర్చోడానికి. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇలా ముంగట ప్లేస్ చూసి చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకు. మ్యాక్సిమం బయట కూర్చోడానికే ట్రై చేస్తారు. ఇంకా మా అన్వి పాప అయితే రెడీ అయిపోయింది కేక్ కోయడానికి. సో 2 కేక్స్ అయితే కట్ చేస్తుంది తను. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఒకటి తెచ్చారు, ఇంకా మేము ఒకటి, 2 కేక్స్ అలా అన్నట్టు. ఇంకా ఫస్ట్ కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉంది పాప. నెక్స్ట్ కేక్ కోయడానికి ఇంకో డ్రెస్ వేసుకొని మళ్ళీ రెడీ అయిపోయింది. మంచి అలా రెడీ అయ్యింది. సతాయిస్తుందేమో అనుకున్నాం కానీ అసలు సతాయించలేదు. యాక్చువల్లీ మేము చాలా ఏడుస్తుంది అనుకున్నాము అన్వి, కానీ అస్సలు ఏడవలేదు. ఎందుకంటే మేము డెకరేషన్ చేసేటప్పుడు ఆ బెలూన్స్ పగిలిపోతేనే ఎంత ఏడ్చిందో. అసలు ఎన్ని బెలూన్స్ పగిలితే అన్నిసార్లు ఏడ్చింది, అంత భయపడింది తను. సో అందుకని పాపం కూడా అసలు చూడండి చూడండి అమ్మా. ఇంకా మా అన్నయ్య మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళు కూడా కేక్ పెట్టేశారు. అసలు చాలా ఏడ్చింది మా అన్నయ్య ఇంకా మా వదిన చూసి రాగానే. తర్వాత అయితే అస్సలు ఏడవలేదు, చాలా మంచిగా ఉండే. ఫస్ట్లో అయితే ఏడుస్తుంది కొత్త వాళ్ళని చూసి, తర్వాత మంచిగా ఉంటుంది. ఇంకా మా రిషి, మా అంశు, కన్నయ్యకైతే చెల్లి పాప బర్త్డే అని ఎంత అసలు వాళ్ళు ఒక 2-3 డేస్ నుండి వెయిటింగ్ అన్నట్టు. అన్విది ఎప్పుడు బర్త్డే అవుతుంది, చెల్లి పాప బర్త్డే ఎప్పుడు అవుతుంది, చెల్లి పాప బర్త్డే ఎప్పుడు అవుతుందని అంతా వెయిటింగ్ అన్నట్టు వాళ్ళైతే. ఇంకా బర్త్డేకి వచ్చిన వాళ్ళంతా తనకు గిఫ్ట్స్ అలా ఇస్తే తను క్యాష్ మాత్రం తీసుకుంటుంది. క్లాత్స్ ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవట్లేదు. జస్ట్ మనీ కార్డ్స్ ఉంటాయి కదా, అదొకటి తీసుకుంటుంది. మా మామయ్య వెనకకెళ్ళి కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు. తను ఓన్లీ మనీ తీసుకుంటుంది, గిఫ్ట్స్ తీసుకోదు అని అలా అంటున్నాడు జోక్గా. సో అలా అయితే అయ్యింది. ఇంకా మేమందరం పెట్టేశాక చిన్నగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా వీళ్ళంతా అక్క చెల్లెలు అన్నట్టు వాళ్ళది ఒక గ్రూప్ లాగా అలా ఫోటో తీసాము. ఇంకా ఇదంతా మా ఫ్యామిలీ అన్నట్టు. మా వదిన వాళ్ళు, మేము, మా తోటికోడలు, మా అత్తమ్మ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అని ఒక వీడియో అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా మేము. సో ఇంకా ఆ రోజు ఏంటంటే 2 కేక్స్ కదా. సో ఆ కేక్స్ ఇంకా సమోసా, చిప్స్, ఇంకా స్వీట్స్ ఇవన్నీ తెచ్చారన్నట్టు, చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి పెట్టించాము. ఇంకేంటంటే ఆ రోజు ఎంత రెడ్గా ఉన్నాడో అసలు. మోన్ అయితే చాలా రెడ్గా వచ్చింది. ఇంకా ఈ ఫోన్లో అంత క్లారిటీ లేదు కానీ చాలా బాగా అనిపించింది చూడడానికి. అయితే చాలా బ్రైటింగ్గా ఉండే.
అందరూ అక్కడ చూడండి, ఇట్లా పెట్టండి, డన్ పెట్టండి డన్. ఇట్లా పైకి రా కన్నయ్య. అరే కన్నయ్య ఇట్లా నన్ను చూడు. ఇంకా మా పెంట్ హౌస్ మీద అలా చిన్న బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ అంటే ఎంతమందికి ఇష్టం అసలు. సో చాలామంది ఆ ప్లేస్ని చాలా ఇష్టపడతారు. ఇంకా ఇక్కడేమో మేము అందరం లేడీస్ అంతా ఇక్కడ కూర్చొని కేక్ తినేసాము. ఆ రోజు ఆ కేక్స్ ఇంకేమంటారు సమోసా, ఈ చిప్స్, ఈ వీటికే మాకైతే స్టమక్ ఫుల్ అయిపోయింది. అంత తినేసాం అన్నట్టు. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ మా రిషి ఇంకా అంశుతో దిగాను. చాలా అసలు ఏదైనా ఫంక్షన్స్ అయితే పిల్లలను పట్టించుకోము. వాళ్ళని రెడీ చేసి అక్కడ వదిలేసి ఇంకా మన పని ఏదో మనం చూసుకోవాల్సిందే. ఇంకా ఆ రోజు ఏంటంటే మేము కద్దు కీర్ చేసాము. ఇంకా వడలు, శనగపప్పు వడలు, ఇంకా బిర్యానీ, రైతా, పెరుగు, ఇంకా సాంబార్, మసాలా వంకాయ, ఇవన్నీ మేమైతే ఆ రోజు చేసాం. పూరి కూడా చేసాం కానీ అక్కడ పెట్టలేదు, చూపించలేదు. సో ఇవన్నీ మేము ఆ రోజు చేసింది డిన్నర్. ఇంకా తినేసాక పెద్దమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపు అయ్యాక మేము ఇంకా లేట్గా తిన్నాం అన్నట్టు. ఆ రోజు 12-1 o'clock వరకు మేము సో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.